యారా ఎన్నాలని ఇలా ఇబ్బంది పడతావు? ఏదైనా డబ్బులు అవసరమైతే నాతో చెప్పు. నా దగ్గర మొహమాటం ఏంట్రా? యారా కొంచెం ఫోన్ పక్కన పడేసి కాస్త పొలం మొక్కను చూడండిరా. నువ్వు నీ గాలి మాటలు. పెద్దలంటే బొత్తిగా గౌరవం లేకుండా పోతుంది ఈ కాలం కుర్రోళ్ళకి. సర్వ విఘ్నోపశాంతహే అగజ ఆననపద్మార్కం. నమస్కారం అండి సూర్యనారాయణ గారు. ఏంటండి శర్మ గారు, మీలో మీరే మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నారు. గుళ్ళో సగం మంత్రాలే చదివారే ఏంటి? నా శార్థం నా పిండాకుడండి. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కదా, 4 పెళ్ళిళ్ళు చేద్దామంటే ఈ కాలం అమ్మాయికి 30, అబ్బాయికి 40 దాటేస్తోంది. ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారో తెలియట్లేదు. ఈ లోకం ఎప్పుడు బాగుపడుతుందో తెలియట్లేదండి. ఇల్లు తగలాడిపోతుంటే చుట్టకి నిప్పు దొరకలేదన్నాడంటే మా సుబ్బారావు గారు. అది సరిగానే వాళ్ళకి పెళ్లి కావట్లేదనే బాధ, లేక పెళ్లికి శోభనానికి పిల్లలు పుడితే బారసాలకి సంభావన లేట్ అవుతుందనా? లేట్ మ్యారేజెస్ వల్ల మీ రాబడి లేట్ అవుతుందనా? నా బొందండి, బర్రె చచ్చిన తర్వాత బకెట్ తీసుకొస్తే పాలు ఎక్కడ దొరుకుతాయి? అలాగే వయసు అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏముంటుంది నా బొందా? ఏదో మీలాంటి పెద్దవాళ్ళు 10 మంది సహాయంతో బతికేస్తున్నవాడిని. జనం బాగుండాలని కోరుకోవడం తప్ప నాకేముంది సూర్యనారాయణ గారు. ఏంటో ఈ కాలం పిల్లలు మళ్ళాగా ఆలోచిస్తేగా ఏం చేస్తాం. నమస్తే సార్. నమస్కారం. నా పేరు కిషోర్. నేను సిటీ నుంచి వస్తున్నాను. మీ అందరిని ఇలా చూస్తుంటే రైతుల్లా ఉన్నారు. నాకు కొంచెం సాయం చేయగలరా? నిన్ను చూస్తే బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నావు. పొద్దున్న లేస్తే పొలంలో మట్టి పిసుకునేవాళ్ళం. మేం మీకేం సాయం చేయగలం కిషోర్ బాబు? ఆ మట్టి గురించే తెలుసుకోవాలని ఇంత దూరం వచ్చాను సార్. మట్టి గురించి తెలుసుకోవడమా? అంత అవసరం మీకెందుకు వచ్చింది? నేను చిన్నప్పటి నుండి సిటీలోనే పుట్టి పెరిగాను సార్. అక్కడే చదివి మంచి ఐటీ జాబ్ చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాను. అనుకోకుండా నా ఫ్రెండ్ పెళ్లి కోసం వాళ్ళ ఊరు వెళ్ళాను. ఆ ఊరిలో వాళ్ళందరినీ చూశాక నేను కూడా వాళ్ళలా ఆనందంగా ఆరోగ్యంగా బతకాలనుకుంటున్నాను. మీరు ఆనందంగా బతకాలంటే బతకండి. దానికి నేనేం చేయగలను? ఇదిగో ఈ శర్మ గారిని అడగండి, మంచి ఆరోగ్య సూత్రాలు చెప్తారు. ఆరోగ్యంగా బతకడానికి ఎన్నో శాస్త్రాలు, మరెన్నో శ్లోకాలు, ఎన్నెన్నో ఉన్నాయి. మీకేం కావాలో చెప్పండి. 4 రోజుల్లో మీ గొంతులో గలగల నాట్యం చేయిస్తాను. సరిపోయింది. అవకాశం శాస్త్రాలు, శ్లోకాలు నాకెందుకండి? ఈ మట్టితో స్నేహం చేయడం గురించి నాకు నేర్పించండి. అక్కడ సిటీ పొల్యూషన్కి దూరంగా ఇలాంటి పచ్చని పల్లెటూరులో 10 ఎకరాల పొలం కొనుక్కుని పచ్చని ఆరోగ్యకరమైన పంటలు పండించుకుంటూ ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను. అలాంటి మంచి పొలం చూపిస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మంచి ఆలోచనలు. మా శర్మగారినే మించిపోయారు. మా బిడ్డల్ని వ్యవసాయం చేయండిరా బాబు అంటే వద్దని సిటీకి వెళ్ళిపోతున్నారు. మీరేమో సిటీని విడిచిపెట్టి వచ్చి ఇక్కడ పల్లెటూరులో బతకాలని అనుకుంటున్నారు. మంచి ఆలోచన. ఇంత గొప్ప ఆలోచనలు ఉన్న మీకు సహాయం చేయకపోతే నేను నేల తల్లిని నమ్ముకున్న రైతు బిడ్డనే కాదు బాబు. నా పొలం పక్కనే ఓ 10 ఎకరాల మాగాణి ఉంది. నీకు ఖచ్చితంగా కొనిస్తాను. చాలా థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని, మీ సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మీది చాలా గొప్ప మనసు కిషోర్ బాబు. మీరు చాలా మంచిగా ఉండాలి. సంధ్య, 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 అమ్మా. బాబా, ఎన్నిసార్లు పిలవాలి ఈ పిల్లని? అమ్మా మహారాణి, 1 గంట నుంచి అరుస్తూ ఉన్నాను తినటానికి రమ్మని. తర్వాత చదువుకుందు గాని చూడు ఎంత సన్నబడిపోయావో. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నాన్న. నాకు తెలుసమ్మా. చూడు తల్లి, నీకు చదువు అంటే చాలా ఇష్టమని నాకు తెలుసురా. నువ్వంటే నాకు మరీ ఇష్టం. నీ ఇష్టాన్ని నేను కాదన్నప్పుడు నా ఇష్టాన్ని కూడా నువ్వు కాదనకూడదు కదమ్మా. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నా నాన్న. చాలు చాలులే, పట్టుకోండి. నాన్న ఇష్టమే నా ఇష్టం. నాన్న కష్టం అనిపించే ఏ చిన్న పని నేను చేయను. సర్పంచ్ గారు, అయ్యా సర్పంచ్ గారు. ఎవరో పిలుస్తున్నారండి. సర్పంచ్ గారు. వస్తున్నాను. నమస్కారం అండి సర్పంచ్ గారు. నమస్కారం. రండి
చెట్టు నిండినా ప్రశాంతం కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి. అలాగేనండి. చెప్పండి శర్మ గారు, ఏదో విశేషంతో వచ్చినట్టున్నారు. గ్రామ సర్పంచ్గా ప్రజలందరి బాగోగులు కోరుకునే మీతో మన ఊరు గుడిలోని స్వామివారి కళ్యాణ ముహూర్తం గురించి మాట్లాడాలని వచ్చాను. స్వామివారి కళ్యాణం మీరు అలాగంటే అలాగే, ఎప్పుడంటే అప్పుడే. అన్నట్టు ఈ మధ్య మీరేదో పెళ్లి కార్యక్రమానికి వెళ్ళినట్టున్నారు. ఎలా జరిగింది ఏంటి? అయ్యో, దాని గురించి ఏం చెప్పమంటారు? మా తోడల్లుడు గారు రమ్మంటే హైదరాబాద్లో ఒక పెళ్లికి వెళ్ళాను. అక్కడ చూస్తే అమ్మాయికి 35, అబ్బాయికి ఏమో 40 దాటాయి. ఏమిటో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటామని భీష్మించి కూర్చున్నారు. ఈ తరాన్ని చూస్తుంటే ఎంత బాధ అనిపించాలో అంత బాధ అనిపిస్తోంది. అది యువతరం తప్పు కాదు. పల్లె లోగిల్ని, పచ్చటి ఉమ్మడి కుటుంబాలను వదిలేసి డబ్బే ముఖ్యమనుకొని పట్టణాలకు వెళ్ళిపోయిన నిన్నటి తరం వారు చేసిన తప్పు. జీవితాలు ఆనందమయంగా ఉండాలంటే వారి తల్లిదండ్రుల ఆలోచనలు ఆదర్శమయంగా ఉండాలి. అది ఈ మట్టిని, కల్మషం లేని మట్టి మనుషుల్ని దూరం చేసుకొని డబ్బే ముఖ్యమనుకొని ఉరుకులు పరుగులు తీస్తున్న మనుషులకు ఏమర్థమవుతుంది? అవునండి బ్రహ్మయ్య గారు, మన ఊర్లో ఒకరికి కష్టం వస్తే మేమంతా ఉన్నామని నిలబడే రైతు కుటుంబాలను చూస్తుంటే ఇది కథా జీవితం అనిపిస్తుంది బ్రహ్మయ్య గారు. అందుకే అంటారయ్యా పెద్దలు, మట్టిని ప్రేమించేవాడు మనిషిని ప్రేమిస్తాడు. అలాంటి వ్యక్తి ఈ వ్యవస్థకి శక్తి అవుతాడు. అలాంటి కుర్రాడుంటే చూడండి శర్మ గారు, సంధ్యకు పెళ్లి చేసేద్దాం. ఓ భేషుగ్గా సర్పంచ్ గారు. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం. కూర్చోండి. చాలా మంచి మాట చెప్పారు అన్నయ్య గారు. మన పల్లెలోగిళ్ళే జీవన ప్రగతికి వాకిళ్ళు అని ఓ పెద్ద ఆయన చెప్పినట్లు మన సంధ్యకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? ఈ కాలం పిల్లలు అప్పుడే చేసుకుంటారా? సూర్యనారాయణ, 25 దాటకుండా అమ్మాయికి, 30 దాటకుండా అబ్బాయికి పెళ్లి చేస్తే 50 వచ్చేసరికి చేతికద్దిన పిల్లలు ఉంటారు. అలా కాకుండా 40లో చేసుకుంటాం, 50లో చేసుకుంటాం అంటే ఏడ్చినట్టు ఉంటుంది. శర్మ గారికి ఉమ్మా. అమ్మా సంధ్య, మీ నాన్న నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా? నీకెలాంటి మొగుడు కావాలో చెప్పు. నీ తరపున నేను దెబ్బలాడి నీకెలాంటి మొగుడు కావాలో నేను తీసుకొస్తా. నాన్న ఇష్టమే నా ఇష్టం బాబాయ్. నాకేం కావాలో నాన్నకి బాగా తెలుసు. నా చిట్టి తల్లి చేందుకోవాలంటే ఈ మట్టి తల్లిని ముద్దాడాలి. వాడు గొప్పోడై ఉండాలి. ఆప్యాయతలు, అనురాగాలు, మానవత్వము, మంచితనం అంటూ ఆదర్శంగా బతికే అన్నగారేంటి ఈ రోజు కొత్తగా గొప్పోడు అంటున్నారు? అంటే కోటీశ్వరుడు కావాలనా? అంటే డబ్బున్నోడని కాదు. నా చిట్టి తల్లి చేందుకోవాలంటే ఈ మట్టి తల్లిని ముద్దాడాలి. ఈ మట్టి వాసన గుండె నిండా నింపుకోవాలి. ఈ పల్లె వాకిలి చూడగానే చిందులేయాలి. అలాంటి వాడు నా దృష్టిలో గొప్పవాడు. బా, గొప్ప మాట చెప్పారు అన్నగారు. గొప్పోళ్లకు గొప్ప ఆలోచనలే వస్తాయి. మీ మాటల్లో పడి నేను వచ్చిన విషయమే మర్చిపోయాను. మీలాగే గొప్పగా ఆలోచించే ఒక కుర్రాడు మొన్న నన్ను కలిశాడు. ఇక్కడికి రమ్మన్నాను. అదిగో మాటల్లోనే వచ్చాడు. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. అన్నగారు, ఈ అబ్బాయి పేరు కిషోర్. సిటీలోనే పుట్టి పెరిగాడు. లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ పొల్యూషను, ఉరుకుల పరుగుల జీవితం బోరుకొట్టి మనతో మన ఊరిలోనే బతకాలనుకుంటున్నాడు. ఆ కాల పక్కన 10 ఎకరాలు కొన్నాడు. అంత మంచి పొలం మీరు దగ్గరుండి చూపించి కొనిపించారు. అందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓ మంచి ఆలోచనతో ముందడుగేసావు. నీకంతా మంచే జరుగుతుంది. బాబు తీసుకోండి. థ్యాంక్స్ అండి. సూర్యనారాయణ, ఈ అబ్బాయిని దేనికి రమ్మన్నావు? పొలం కొనడంలో సహాయం చేశాను, కానీ మంచి పంట పండించాలంటే మీ సలహాలు సూచనలు తీసుకుంటే మంచిదని మీ గురించి చెప్పి మిమ్మల్ని పరిచయం చేయడానికి ఇక్కడ రమ్మన్నాను. అవును సార్, ఆనందాలకి ఆప్యాయతలకు అంతరించిపోతున్న మంచి జీవన విధానానికి మన పల్లెలే ప్రగతి మార్గాలు. అయితే వాటిని ముందు తరాల వారికి అందించే మార్గదర్శకులు మీరని గ్రామంలో అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. మిమ్మల్ని కల్పించమని సూర్యనారాయణ గారిని రిక్వెస్ట్ చేశాను. ఇదిగో ఇలా కలిశాను. చాలా ఆనందంగా ఉంది. చూడు బాబు, పల్లె లోగిళ్ళే మన జీవన ప్రగతికి వాకిళ్ళు అన్నని ఒక్క మాటతో నా మనసు పులకించిపోయింది. ఏ మొక్క నాటాలో, ఏ పంట వేయాలో వివరంగా చెప్తాను, నాతో రండి. వ్యవసాయం అంటే వ్యవస్థకు సాయం చేయడం. మంచి మార్గాన్ని ఎంచుకున్నావు బాబు.